ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మాఘమాసం. మరి ఈ మాఘమాసంలో మనం నదిలో లేదంటే గంగా నదిలో కానీ స్నానం కానీ చేస్తే పాప పరిహారం అలాగే ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది. సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ అయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చంద్రుడు మఖ నక్షత్రంలో ఉండే మాసం కాబట్టి దీనిని మాఘమాసం అంటారు. మగం అంటే యజ్ఞం. యాగాది క్రతువులకు శ్రేష్టమైన మాసంగా దీనిని భావిస్తారు. మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కాబట్టి ఇది మాఘమాసమైంది. ఇక మాఘమాసంలో స్నానానికి విశేష ప్రాధాన్యత ఉంది. దీన్ని పవిత్ర స్నానంగా భావించి పాప పరిహారం కోసం నదీ స్నానాలు చేయడం మాఘ సంప్రదాయం. మాఘ స్నానాలు సకల కల్మషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘ స్నాన మహత్యం గురించి బ్రహ్మాండ పురాణం తెలుపుతుంది. మృకండు మహర్షి మనస్వినుల మాఘ స్నాన పుణ్యఫలం వలె వారి కుమారుడైన మార్కండేయుడు మృత్యువును జయించాడని పురాణ కథనం. మాఘమాసంలో సూర్యుడు స్థానం ప్రకారం ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుకుంటాయి. ఈ సమయంలో సూర్యుడి నుంచి వచ్చే అతి నీలాలోహిత పరారణుల కిరణాల సాంద్రతల్లో మార్పులు వస్తాయి. జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవని, వేగంగా ప్రవహించే నీళ్లలో చేస్తే మరింత శ్రేష్టమని ఆధునిక శాస్త్రవేత్తలు సైతం పేర్కొంటున్నారు. మాఘ స్నానాలకు అధిష్టాన దేవత సూర్యనారాయణుడు. స్నానాంతరం సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి ముందు గృహ స్నానం వల్ల కూడా 6 ఏళ్ల పాటు చేసిన అఘమర్షణ స్నాన ఫలం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. బావి నీటితో స్నానం వల్ల 12 ఏళ్ల పుణ్యఫలం, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానది స్నానం శతగుణం, గంగా స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం నది శతగుణ ఫలాన్ని ఇస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. దివ్య తీర్థాలను స్మరిస్తూ పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘ పూర్ణిమను మహామాఘం అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ. స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకం. అఘం అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘం అంటే పాపాలను నశింపజేసేది. అందుకే తెలుగు నెలల్లో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవుడికి ఎంతో ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడంటే భగవంతుడు. శివుడు, విష్ణు ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు నుంచి ఉషోదయ స్నానం చేయడం వ్రతంగా ఉంటుంది. మాఘంలో వీలైనంత మేరకు నది, చెరువు, కొలను, బావి చివరకు చిన్ననాటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం దక్కుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయటం సర్వోత్తమం. సో ఫ్రెండ్స్, మరి ఇదండి మాఘమాసంలో స్నానం చేయడం వల్ల ఇంత విశేష ప్రాధాన్యత ఉంది కాబట్టి పాప పరిహారం అలాగే ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది. కాబట్టి మీరు ఇలా చేయడం వల్ల సకల దోషాలు పోయి సంతోషంగా ఉండగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.